పంపింగ్ అనేది గత 5 ఏళ్లలో ఎప్పుడు చూడలే. గతంలో కూడా నీళ్ళు వచ్చినాయి, వరద నీళ్లు పడ్డాయి. అంటే ఇంకా ముంచేద్దామని చూశారు తప్ప ఇట్లా ఒక పంపింగ్ పెట్టి కృష్ణానదిలోకి వదలాలి అని కానీ అట్లాంటి పరిస్థితులు ఏమైనా చూసారా గత 5 ఏళ్లలో? ఇంతకుముందు ఇప్పుడు నేను 1951లో పుట్టా. దాదాపు 5-6 సార్లు ఈ కృష్ణా నది ఇట్లా కటకటకాన వచ్చే నీళ్లు సముద్రం ఇటు పోవటమే. కానీ ఈ ఆపేస్తే మళ్ళీ ఆ ఊళ్ళన్నీ మునిగిపోయాయి. పై ఊళ్ళు మందనం, తాళాపాలెం, వెంకటపాలెం, తుళ్ళూరు వరకు, అనంతరం వరకు మునిగిపోయాయి. అటువంటిది చంద్రబాబు నాయుడు గారికి భూస్వామీకరణ కింద ఇచ్చిన తర్వాత పొలాలన్నీ ఇచ్చాము. తర్వాత ఆయన వచ్చి ఈ ప్లాన్ బాగోలేదు, ఈ ఊళ్ళన్నీ మునిగిపోతున్నాయని ఈ స్కీమ్ పెట్టారు. ఈ స్కీమ్ పెట్టిన తర్వాత ఎంత ఉపయోగపడుతుందో చూడండి. ఇక్కడ అన్ని గ్రామాలు బాగుంటున్నాయి. ఇదంతా ఇక్కడ ఎంత ఉపయోగపడుతుందో అక్కడ పట్టిసీమ కట్టిన తర్వాత రైతులకు, పంటలకి, పొలాలకు కూడా వాటర్ అందుకొని సస్యశ్యామలంగా భూములు పండిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి రాకపోయి ఉండటైతే మాకు ఇంకా అద్భుతంగా ఉండేది. అదంతా తప్పుడు ప్రచారం. వాళ్ళు డబ్బులు బాగు చేసుకోవడానికి ప్రయత్నమే కానీ ప్రజలను బాగు చేయడానికి కానీ, మంచి లేని వాడిని బాగు చేయటం కానీ ఏం ఉండదు. ఉన్నవాడు కొట్టుకెళ్ళినట్టు జగన్మోహన్ రెడ్డి ఎంతసేపటికి డబ్బు పోగు చేసుకొని పాదేసుకొని దాటేసుకొని పోవటం, వాళ్ళ అనుచరులను అడ్డం పెట్టుకుని ఉండండి లేనండి కొట్టుకెళ్ళటం. ఎంతసేపటికి ఇతర దేశం 11 సీట్లు కాదు, ఈసారి ఒకటి కూడా రాదు. ఎందుకంటే వాడు చేసిన ప్రజలు ప్రతి ఒక్క మనిషికి అన్యాయం చేశాడు. ఉన్నవాడికి చేశాడు, లేనివాడికి చేశాడు. మేము దాదాపు 34,000 ఎకరాలు భూమి ఇచ్చాం. నేను 2 ఎకరాలు ఇచ్చాను. 2 ఎకరాలు ఇస్తే 29 సెంట్లు ఎకరానికి మాకు ఇచ్చేది. జరీ పొలం 29 సెంట్లు. ఈ నీరంతా ఎక్కడి నుంచి వస్తున్నట్టు? ఈ నీరంతా ఇప్పుడు పంపింగ్ అవుతున్న కృష్ణానదిలో వచ్చే నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ నీరంతా ఇప్పుడు పైన కొండవీటి వాగానే ఉంది, అక్కడి నుంచి వస్తుంది. సత్తెనపల్లి, అమరావతి పైగా వస్తాయి. దానివల్ల అమరావతిలో నీళ్లు రావడం కానీ అక్కడ అమరావతిలోకి నీళ్ళు రావు. అమరావతి సచివాలయానికి ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు రావు. సచివాలయానికి దక్షిణపై పక్కగా పాలవాగానే ఉంది. ఆ వాగులోకి వచ్చి పొలాలన్నీ మునిగిపోయి ఈ మద్రాసు కాలంలో కలిసేయి. కానీ అంతకు ముందు ఇట్లా ఇంత నీరు అసలు ఎప్పుడు రాలా. గత 5 ఏళ్లలో జగన్ గారు ఏమైనా పని చేస్తే ఎంతో అద్భుతంగా ఉండేవాళ్ళం మేము. ఇప్పటికీ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆయన చేసిన తప్పుడు పనుల వల్ల. ఈయన అన్ని ఎక్కడ అప్పులు చేశాడు. ఈయనేమో ఎక్కడ అన్ని తీసుకొచ్చాడు. వాడు చేసిన అప్పులకి వడ్డీలు కడతాం, వాటికి సంక్షేమ పథకాలకు సర్దుబాటు చేయటం మహా కష్టాల్లో ఉంది ప్రభుత్వం కూడా. అయినా కానీ వృద్ధా పెన్షన్ కానీ ఏమన్నా కానీ ప్రతి ఉద్యోగస్తుడికి ఫస్ట్ తారీఖు జీతాలు కూడా ఇబ్బంది లేకుండా ఇస్తున్నాడు. అవన్నీ మర్చిపోయి నిన్నగాక మొన్న పొలివెందులో ఒక స్టేట్ ఎంపీటీసీ కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాడు. జనాలు సాగొట్టడానికి చేసే ప్రయత్నాలు కానీ వాడు మంచి చేయడానికి మాత్రం కాదు జగన్ చేసేవన్నీ. వాడు అన్ఫిట్ అసలు ఉండకూడదు కూడా. జనం కడుపు అంటే ఏంటంటే మంచి చేసి నువ్వు సంపాదించుకో, తప్పులేదు. నువ్వు కష్టపడుతున్నావు, నీకు రూపాయి వస్తుంది, తప్పులేదు. వాడు ఎక్కడికక్కడ దోసుకుపోయి విదేశాల్లో దాచుకొని జనాన్ని చంపుతానంటే అట్ట ప్రజలను కొట్టుకొని సాగమనిషి పెట్టే పనులన్నీ వాడు చేస్తున్నాడు. అవన్నీ ప్రతి ఒక్క మనిషికి అనుభవం వచ్చింది, ఉన్నవాడికి లేనాడికి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి ఏదైతే పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల ప్రభావం ఆయన మీద పనిచేస్తూ ఉంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగటం అనేది ఓర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం, ప్రజలు కూటమి అభ్యర్థులకు పట్టం కడతారనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత తన పాత తరహా ఏదైతే ఉందో అమరావతి మీద బురద జల్లేటువంటి వ్యవహారం ఆయన ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా 3 రాజధానులు అని చెప్పి అమరావతిని వ్యతిరేకించేటువంటి వ్యక్తిగా ఆయన నిన్న కూడా ఇదే తరహా సంభాషణ మొదలుపెట్టారు. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో వర్షపు నీళ్లు వచ్చి ఆ ప్రాంతంలో నిలబడినాయి అనేటువంటి విషయాన్ని అక్కడ ఏదో పెద్ద జరిగిపోతుంది, అమరావతి మునిగిపోతుంది అనేటువంటి తరహాలో ఆయన మాట్లాడటం అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా మైండ్ పోయినటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. ఏదైతే ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మెజారిటీ ఏదైతే ఉందో, అట్లాగని ఈ విజయం ఏదైతే ఉందో దీన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి నిన్నటి నుంచి. ఇప్పుడు ఏదైతే ఈ అమరావతి ప్రాంతం మీద బురద జల్లే కార్యక్రమం ఉందో దీన్ని ఆయన మానుకోలేనటువంటి పరిస్థితి. ఆ ఎన్నికల గురించి మాట్లాడటానికి ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో అమరావతిని తెర మీదకు తీసుకొచ్చి, ఇప్పుడు పల్లం ఉందనుకోండి, ఎక్కడికైనా వర్షం పడితే నీళ్లు నిలబడతాయి, ఎక్కడైనా సరే పల్లం ప్రాంతంలో నీళ్లు రావడం అనేది సహజం. మన చిన్న పల్లెటూళ్ళల్లో ఊళ్ళల్లో కూడా నీరు నిలబడేటువంటి పరిస్థితి. ఒకరోజు వాటర్ వస్తుంది, రెండో రోజు వెళ్ళిపోద్ది వాటర్. వాళ్ళు కావాలని చెప్పి ఏదైతే మనకున్నటువంటి ఈ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణానదికి బుడమేరు, అట్లాగనే ఏదైతే మన వేరే
కొండవీటి వాగు వీటి ప్రవాహాలన్నీ కూడా ఆ రోజు తాత్కాలికంగా వచ్చి రెండో రోజు మామూలుగా మారిపోయేటువంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుంది. ఈ విషయం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనిగట్టుకొని దీని మీద ఏదైతే ఈ పులివెందల అట్లాగనే ఈ ఒంటిమిట్ట ఎన్నికల ఆ అపజయాన్ని రూపుమాపుకునే దానికోసం అని చెప్పి వీళ్ళు ఈ విధంగా మాట్లాడటం అనేది సహజమైనటువంటి చర్యగా నవతరంపాటి నుంచి భావిస్తూ ఉన్నాం. ఆయన వ్యవహార శైలిలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు. 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ కూడా మళ్ళీ అదే వ్యవహార శైలి పద్ధతి మార్చుకోవాలి. అమరావతిని ప్రజలు కోరుకున్నారు. సాధారణ ఎన్నికల్లో కూటమికి పట్టం కట్టారు, అమరావతికి అనుకూలంగా ప్రజలు ఉన్నారు అనేటువంటి ఒక ఆలోచనని వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా అదే పందా వ్యవహరించడం అనేది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం. సార్ అంటే ఈ రోజున కనీసం ఆయన మాట్లాడే భాష ఎలా ఉందంటే ఇంకా వయసు అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్ ఉంటావో ఉండవో, కృష్ణారామ అనుకోవాల్సిన వయసు అంటే ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? ఈ రోజున ప్రజలు తిరస్కరించారు. గత 40 సంవత్సరాలుగా ఏకగ్రీవం పేరుతో అక్కడ వీళ్ళు చేసిన ఇది కదండి, ఆ రౌడీయిజం కదండి, దానికి చెక్ పెట్టారు. ఈ రోజున లతారెడ్డి గారు అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకున్నారు. అట్లాగే ఒంటిమిట్టలో కూడా ఆధిక్యంలో దూసుకుపోతుంది టీడీపీ. సో ఈ ఫ్రస్ట్రేషన్ ని ఆయన నిన్న ప్రెస్ మీట్ లో భాగంగా చూసుకోవచ్చారా? చంద్రబాబు గారి వయసు పదే ప్రస్తావించడం, ఆయన ఇక ఉండకపోరు అని మాట్లాడడం, తండ్రి వయసు వ్యక్తిని ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి తండ్రి వయసు వ్యక్తిగా ఆయన ప్రవర్తన ఉంది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ని ఏ రోజు కూడా వదిలిపెట్టి బయటకు వచ్చి ప్రజల్లో తిరిగినటువంటి సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఏదైతే సూపర్ 6 పథకాలు అమలు చేయటం సాధ్యం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అట్లాగనే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మాట్లాడుతూ వచ్చారో ఆ మొత్తం వాళ్ళ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తూ రేపు ఆగస్టు 15 సందర్భంగా మరి మహిళలకు ఉచిత బస్సు అనేదాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తేబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెంపపెట్టులాగా ఉన్నటువంటి ఈ సూపర్ 6 పథకాల అమలు ఒకటి. అట్లాగనే నిన్న జరిగినటువంటి మరి మీ జడ్పీటీసీ ఎన్నికల్లో మరి ఘన విజయం, ప్రజాస్వామ్యయుతంగా పులివెందుల్లో ఇంతవరకు ఎన్నికలు జరగలేదు. మరి ఆ విధంగా ఎన్నికలు జరిపించడం జరిగింది. మీ హయాంలో మీ టైంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ఇతర పార్టీలు కానీ ఇండిపెండెంట్లు కానీ అభ్యర్థులు నామినేషన్లు వేయనివ్వకుండా మీరెంత దౌర్జన్యంగా ప్రవర్తించినటువంటి పరిస్థితులన్నీ కూడా మీరు మర్చిపోయి ఈరోజు గురువింద సామెతగా ఈరోజు జడ్పీటీసీ ఎన్నికల గురించి మీరు మాట్లాడటం అనేది హాస్యాస్పదమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి విమర్శ చేయడం అనేది తగనటువంటి వ్యాఖ్య. అది చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో భగవంతుడి దయతో తెలియదు, కానీ ఆయన బతికున్నంత వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నా, అధికార పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎలా ఉన్నా సరే నిరంతరం ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో మంచి పేరు ఉందనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఎక్కడ మునిగిందో చూపిమనండి. సీఎం గారు ఇల్లు చూస్తానే ఇక్కడే ఉందిగా, అటు పక్క నీళ్ళే ఉంది. ఎక్కడ ఉండే నీళ్ళు అక్కడే మామూలుగా కొండవీటి వాక్కి అది తీసి అక్కడ ఆ బ్యారేజ్ దగ్గర ఎత్తిపోతలు పెట్టారు. ఎప్పటికప్పుడు తూటాకు తీసుకుంటా. ఈయన 5 సంవత్సరాల్లో ఒక తూటాకు కదా ఏం గదిలీలా, అవి ఉండడానికి కూడా ఇంకా గల్లు పెట్టారు నెడతానికి నీళ్లు, రాజధానికి నీళ్లు నెట్టాలని. అంటే మంచి చేయకపోగా చెడు ప్రచారం చేయాలని ఎంతసేపు? చెడే ఉంది, వాళ్ళ బుద్ధులు అలాంటివేనండి. వాళ్ళు అంతే, వాళ్ళు చేయరు. ఏదో పథకాలు ఇచ్చుకొని డొల్లించుకొని చూద్దాం అనుకున్నారు. ఆ పథకాల వల్ల కూడా ఏం లేదు. మనం చూశారుగా ఇప్పుడు ఆ జడ్పీటీ పులివెందులో కూడా ఏం జరిగిందో ఏమి లేదు. ఇవన్నీ తర్వాత కూడా జడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్ళు అంతేనండి. వాళ్ళు మార్చేవాళ్ళు, వాళ్ళు అంతే. వాళ్ళు ఇంకా నేను వస్తాను, నేను జనాల్లోకి వస్తాను, తిరుగుతాను అని చెప్పి అది ఏం చేస్తారంటే కొట్టలేని అరుపులన్న అరుతాడు అన్నట్టు మరి ఇక్కడ గెలవలేకపోయినా కట్టాన్ని అనాలా. అధికారంలో లేక గతంలోనేమో అసలు ముంపు ప్రాంతం, అసలు నీళ్లు మునిగిపోతున్నాయి, ఆ బాబు గారి ఇల్లు మునిగిపోబోయింది అని చెప్పారు. ఇప్పుడు అవి పెట్టి ముందుగానే వచ్చి లైన్ చేశారు. ఇక్కడ అనిల్ యాదవ్ వీళ్ళందరూ వచ్చి చూసారు ఏదో పెద్ద చేసినట్టుగా. ఏమి లేదండి. ఎక్కడ ఉన్నాయి నీళ్ళు చెప్పండి. గతంలో పడవలు వదలడం కానీ
బ్యారేజీ వచ్చి గుద్దుకున్నది చూసాం కదా. అన్ని చేసామండి, అన్ని అందరు ప్రజలు చూస్తానే ఉన్నారండి, అన్ని చూశారు. సో అమరావతికి వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదంటారు. ఎక్కడా లేదు, పోయి చూడండి మీరు. ఆ వచ్చే నీళ్ళు కూడా ఆ కొండవీటి వాగు కూడా మలిపి ఇక్కడ బ్యారేజీ దగ్గర ఎత్తిపోతలు 200 కోట్లు పెట్టి కట్టించారు బాబు గారు హయాంలో. 2014 నుంచి 19 దాకా బాగా జరిగింది. ఆ తూటాలు తీసేవాళ్ళు నీట్ గా వెళ్ళాయి నీళ్లు. అసలు ఈ 5 సంవత్సరాల్లో ఎవరు కదిలిచ్చారు? సో అమరావతికి వచ్చిన ముప్పు అయితే ఏమీ లేదు, ఏం ఎక్కడా లేదండి. మేము లేదంటారు. ప్రచారానికి ముందే ఉంటారు వాళ్ళు. అంటే ఇంత విష ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందంటున్నా. వాళ్ళు మనస్తత్వాలు అయ్యండి, వాళ్ళు మారరు, వాళ్ళు అట్టనే. ప్రచారం ఏం లేదండి, వాతావరణం బానే ఉంది, ఫ్రెష్ గానే ఉంది. ఎక్కడ ఏమైనా బాబు గారు బానే చేస్తున్నాడు. Please subscribe to Leo News for more videos.